మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఇలా చేయండి చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. మన జీవితంలో ఎన్నో కష్టాలు మరెన్నో ఇబ్బందులు వస్తూ పోతూ ఉంటాయి. కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా రాత్రింబవళ్ళు శ్రమించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే నీళ్ళల్లా ఖర్చయిపోతుంది. మరికొందరికి అన్నీ ఉన్నా ఇంట్లో ప్రశాంతత ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు మాట వినకపోవటము, అనవసరమైన అనారోగ్య సమస్యలు, ఇంకొందరికి అద్భుతమైన తెలివితేటలు, వ్యాపార ఆలోచనలు ఉన్న ఏ పని మొదలుపెట్టినా అది ముందుకు సాగదు, మధ్యలోనే ఆగిపోతుంది. వీటన్నిటికీ ముఖ్య కారణం మనకు తెలియకుండా మనపై పడే నరదృష్టి, నరఘోష లేదా మన జాతకంలో ఉన్న ఏదైనా గ్రహదోషం కావచ్చు. ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి మన ఋషులు పెద్దలు ఎన్నో సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారాలను మనకు అందించారు. అలాంటి వాటిల్లో పౌర్ణమికి ముందు రోజు కేవలం గుప్పెడు ఆవాలతో చేసుకునే ఈ రహస్య పరిహారానికి అద్భుతమైన శక్తి ఉంది. ఇది మీ తలరాతను మార్చే శక్తి ఉన్న ఉపాయం. దీనిని పూర్తి నమ్మకంతో ఆచరిస్తే మీరు కోరుకున్నట్లుగా లక్షలు కాదు కోట్లు సంపాదించే మార్గాలు కూడా మీకు తెరుచుకుంటాయి. ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అనంతం. ఇది ముఖ్యంగా మన జీవితంలోని 3 ప్రధాన సమస్యలపై నేరుగా దాడి చేస్తుంది. మొదటిది సకల దృష్టిదోష నివారణ. మన ఎదుగుదలను చూసి వరవలేని వారి కన్ను చాలా ప్రమాదకరమైనది. దానిని నరదృష్టి అంటారు. ఆ దృష్టి మన వ్యాపారం మీద, మన ఆరోగ్యం మీద, మన సంపాదన మీద పడితే అంతా నాశనం అవుతుంది. చక్కగా నడుస్తున్న వ్యాపారం ఆగిపోతుంది. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కొక్కరుగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఈ పరిహారం చేయటం వలన ఎంతటి భయంకరమైన నరఘోష అయినా, నరదృష్టి అయినా పటాపంచలైపోతుంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మనకు ఒక రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది. రెండవది అపారమైన ధనాకర్షణ. ఈ పరిహారంలో వాడే వస్తువులకు లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి ఆకర్షించే శక్తి ఉంది. ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో, సంపాదన సరిపోవటం లేదో అలాంటి వారికి ఇది ఒక వరంలా పనిచేస్తుంది. ఇది దరిద్రాన్ని మన ఇంటి నుండి పారద్రోలుతుంది. డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి కొత్త మార్గాలు తెరుచుకుంటూ ఉంటాయి. అనవసరమైన వృధా ఖర్చులు ఆగిపోయి డబ్బు నిలవటం మొదలవుతుంది. అందుకే పెద్దలు లక్షలు కాదు కోట్లు అని అంటారు. అంటే మీ స్థాయికి మించిన సంపదను పొందే యోగం కలుగుతుంది. మూడవది కోరికలు నెరవేరుతాయి. మన మనసులలో ఎన్నో కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు, పిల్లల చదువులు, పెళ్లి కావాల్సిన వారికి మంచి సంబంధం కుదరటం వంటివి. ఈ పరిహారం చేస్తూ మనం చెప్పుకునే బలమైన సంకల్పానికి ఆ సమయానికి ఉన్న దైవిక శక్తి తోడై మన న్యాయమైన కోరిక ఏదైనా సరే అది నెరవేరడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారుతుంది. ఈ పరిహారాన్ని అత్యంత రహస్యంగా చేయాలి. ఆధ్యాత్మిక తాంత్రిక పరిహారాల శక్తి వాటిని ఆచరించే వారి నమ్మకం, ఏకాగ్రత మరియు గోప్యతపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాని గురించి ఇతరులకు చెప్తే వారిలో కొందరిలో కలిగే అసూయ, నెగిటివ్ ఆలోచనల వల్ల ఆ పరిహారం యొక్క శక్తి తగ్గిపోతుంది. దీనిని దృష్టి తగలటం అంటారు. మనసులో బలమైన సంకల్పంతో ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఈ పరిహారాన్ని పూర్తి చేస్తే దాని ఫలితం 100% మనకు అందుతుంది. అందుకే ఇలాంటి శక్తివంతమైన పరిహారాలను ఎప్పుడూ ఏకాంతంగా, రహస్యంగా ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి పౌర్ణమి ముందు రోజు ఆవాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ పరిహారంలో మనకు ముఖ్యంగా కావలసినవి ఆవాలు. ఆవాలు మన అందరి ఇళ్లలో ఉంటాయి. మన వంటింట్లో, పోపుల డబ్బాలో రోజూ కనిపించే చిన్న చిన్న ఆవాలలో ఊహించని అమోఘమైన శక్తులు దాగి ఉన్నాయి. మనం కేవలం వంటకు రుచి, సువాసన ఇవ్వడానికి మాత్రమే ఆవాలను వాడుతాం. కానీ ఈ చిన్న గింజలు అంతకు మించి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, తాంత్రికంగా కూడా మన జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపగలవు. వీటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మన జీవితంలోని అనేక పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఆధ్యాత్మికంగా చూస్తే ఆవాలు ప్రతికూల శక్తులను, నరదృష్టిని, క్షుద్ర ప్రయోగాలను నివారించటంలో ఒక దివ్యమైన కవచంలా పనిచేస్తాయి. ఎవరైనా దృష్టి దోషంతో బాధపడుతూ ఉంటే కొన్ని ఆవాలు, గలలుప్పు, ఎండుమిరపకాయలను కలిపి వారి తల చుట్టూ తిప్పి నిప్పుల్లో వేస్తారు.
ఆవాలు చిటపటలాడుతూ కాలిపోయే శబ్దం మనపై ఉన్న చెడు శక్తి నాశనానికి సంకేతంగా భావిస్తారు. ఆ శబ్దం ఎంత ఎక్కువగా వస్తే అంత తీవ్రమైన దృష్టి దోషం తొలగిపోయిందని నమ్మకం. ముఖ్యంగా తెల్ల ఆవాలు ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ప్రవేశించవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒక పసుపు వస్త్రంలో కొన్ని తెల్ల ఆవాలను మూటకట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీస్తే అది ఇంటికి ఒక ఆధ్యాత్మిక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అదేవిధంగా నల్ల ఆవాలను శని, కాలభైరవుడి పూజలో ఉపయోగించటం ద్వారా శత్రువులపై విజయం, ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఆవాలు ఒక చిన్న ఔషధాల గని. ఆయుర్వేదంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడే వారికి ఆవు నూనెతో మర్దన చేయటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆవాలలో ఉండే సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యల నుండి కాపాడుతాయి. అంతేకాకుండా ఆవాలు శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తూ ఉన్నాయి. చర్మ వ్యాధులైన సోరియాసిస్ వంటి సమస్యల చికిత్సలో కూడా ఆవాలు సహాయపడతాయి. ఈ విధంగా చూడడానికి చాలా చిన్నవిగా ఉండే ఈ ఆవగింజలు మన కంటికి కనిపించే అనారోగ్య సమస్యలనే కాదు, కంటికి కనిపించిన ప్రతికూల శక్తులను కూడా నాశనం చేయగలవు. ఇక అసలైన పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా ప్రతి అంశాన్ని నెమ్మదిగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని పౌర్ణమికి ముందు రోజు ఉదయాన్నే సూర్యోదయం సమయంలో అనగా ఉదయం 6 నుండి 7 గంటల మధ్య చేయటం అత్యంత శ్రేష్టం. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించాలి. మొదటిగా ఈ పరిహారం చేయడానికి ఒక కొత్త మట్టి ప్రమిదను తీసుకోండి. పరిహారాలకు ఎప్పుడూ వాడిన ప్రమిదలను ఉపయోగించకూడదు, కొత్తదైతే మంచిది. ఆ మట్టి ప్రమిదను శుభ్రంగా కడిగి దానికి లోపల బయట పూర్తిగా పసుపు రాయాలి. పసుపు రాసిన తర్వాత ఆ ప్రమిదకు బయట వైపు 5 ప్రదేశాలలో కుంకుమ బొట్లు పెట్టాలి. పంచభూతాలకు సంకేతంగా ఈ 5 బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఈ ప్రమిదను తీసుకొని మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు భాగాన్ని శుభ్రంగా అలికి చిన్న ముగ్గు వేసి అక్కడ పెట్టండి. తులసి కోట లేని వారు మీ దేవుడి గదిలో అయినా చేసుకోవచ్చు, కానీ తులసి కోట ముందు చేస్తే ఫలితం అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మీ కుడి చేతిలోనికి సరిగ్గా గుప్పెడు ఆవాలు కొన్ని తీసుకోండి. తులసి కోట ముందు నిలబడి కళ్ళు మూసుకోండి. మీ పేరు, గోత్రం తెలిస్తే చెప్పుకొని మీ మనసులో ఉన్న కష్టాలను, సమస్యలను ఆ తులసి మాతకు, లక్ష్మీనారాయణులకు చెప్పుకోండి. తల్లి, నాపై ఉన్న సకల నరదృష్టి, నరఘోష తొలగిపోవాలి. నా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తీరిపోవాలి. నాకు ధన అభివృద్ధి కలగాలి. నా ఈ కోరిక నెరవేరాలి అని బలంగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే మీ కోరికను బలంగా విశ్వానికి చెప్పటం. అలా శక్తివంతమైన సంకల్పం చెప్పుకున్న ఆ ఆవాలను ఇప్పుడు ఆ మట్టి ప్రమిదలో వేయండి. ఆవాలను ప్రమిదలో ఒక పరుపులా సమానంగా పరచండి. ఆ తర్వాత ఒక తాజా ఉసిరికాయను తీసుకోండి. ఉసిరికాయ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఆ ఉసిరికాయ పైభాగాన్ని కొద్దిగా కత్తిరించి లోపల గింజ తగలకుండా నెయ్యి మరియు ఒత్తి పెట్టడానికి వీలుగా కొద్దిగా గుంత వేయండి. ఇప్పుడు అందులో 2 పత్తి ఒత్తులను ఒకటిగా చేసి వేసి ఆవు నెయ్యి పోయండి. ఇదే ఉసిరి దీపం. ఇప్పుడు ఈ సిద్ధం చేసుకున్న ఉసిరి దీపాన్ని ఆవాలు ఉన్న మట్టి ప్రమిద మధ్యలో సరిగ్గా ఆ ఆవాలపైన పెట్టండి. అంటే కింద కుబేర స్వరూపమైన ఆవాలు, పైన విష్ణు స్వరూపమైన ఉసిరి దీపం. ఇప్పుడు ఆ దీపం వెలిగించాలి. దీపం వెలిగించి మరొకసారి తులసిమాతకు ఆ దీపానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీ కోరికను మళ్ళీ తలుచుకోండి. ఆ దీపం దానంతటా అదే కొండెక్కేంత వరకు దాన్ని కదిలించకూడదు. ఆ దీపం వెలుగుతున్నంతసేపు అది మీ ఒంట్లో ఉన్న సమస్త నెగిటివ్ ఎనర్జీని, దృష్టి దోషాలను కాల్చివేస్తుందని బలంగా నమ్మండి. పరిహారం చేయటం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా ముగించటం కూడా అంతే ముఖ్యం. ఉదయం మీరు వెలిగించిన దీపం కొద్దిసేపటికి నెయ్యి అయిపోయి కొండెక్కుతుంది. ఆ తర్వాత ఆ మట్టి ప్రమిదను ఎవరూ తొక్కని చోట తులసి కోట దగ్గరే రోజంతా ఉంచాలి. పగటిపూట దాన్ని అస్సలు కదిలించకూడదు. ఎందుకంటే ఆ రోజు మొత్తం అది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మీపై ఉన్న దృష్టి దోషాలను, దరిద్రాన్ని తనలోనికి పీల్చుకుంటూ ఉంటుంది. ఇక అదే రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయి బాగా చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ ప్రమిదను అక్కడ నుంచి తీయాలి. ఇది కూడా అత్యంత రహస్యంగా చేయాల్సిన పని. మీరు ఈ ప్రమిదను తీసుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడకూడదు. ఎవరు ఏంటది, ఏం చేస్తున్నారు అని
పలకరించకూడదు. ఒకవేళ ఎవరైనా చూసినా మీరు మౌనంగా మీ పని మీరు పూర్తి చేయాలి తప్ప వారికి ఎలాంటి సమాధానం చెప్పకూడదు. ఆ ప్రమిదను తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ ప్రమిదలోని సామాగ్రి ఇప్పుడు మీ సకల దరిద్రాన్ని, దుష్టి దోషాలను పీల్చుకొని ఉంది. దాన్ని ఇంట్లో ఉంచకూడదు. దానిని బయట పడేయాలి. ఎక్కడ పడేయాలంటే మీకు దగ్గరలో ఏదైనా పారే నీటిలో ఈ ప్రమిదను దానిలోని వస్తువులతో సహా వదిలివేయటం అనేది ఉత్తమోత్తమైన పద్ధతి. ఇలా చేయటం వలన మీ కష్టాలన్నీ ఆ నీటితో పాటు కొట్టుకుపోతాయి. ఒకవేళ అలా పారే నీరు మీకు అందుబాటులో లేకపోతే మీ ఇంటికి దూరంగా ఎవ్వరూ తిరగని తొక్కని ప్రదేశంలో ఉన్న ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో ఈ ప్రమిదను పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి తిరిగి వచ్చాక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఆడవారు, మగవారు ఎవరైనా చేసుకోవచ్చు. తమ కష్టాలు తీరాలి, డబ్బు రావాలి, దుష్టి దోషం పోవాలి అని బలంగా నమ్మే ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. దీనికి లింగ భేదం లేదు. అయితే స్త్రీలు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకూడదు. అలాగే ఇంట్లో ఎవరికైనా మైల ఉన్నప్పుడు కూడా చేయకూడదు. పూర్తి శారీరక, మానసిక శుచితో పరిపూర్ణ నమ్మకంతో చేయాలి. ఈ పరిహారం యొక్క పూర్తి ఫలితం దక్కాలంటే ముఖ్యంగా కావాల్సినది రెండు. ఒకటి పరిపూర్ణ నమ్మకం. ఇది చేస్తే నా కష్టాలు నిజంగా తీరుతాయా అనే సందేహం మీ మనసులో ఉంటే ఫలితం రాదు. ఖచ్చితంగా నా సమస్యలు తీరుతాయి అనే సంపూర్ణ విశ్వాసంతో చేయాలి. రెండవది పరమ రహస్యం. మీరు ఈ పరిహారం చేసినట్టు ఎవరికి ఎప్పటికీ చెప్పకూడదు. ఎంత రహస్యంగా ఉంచితే అంత త్వరగా, అంత బలంగా ఫలితం కనిపిస్తుంది. నమ్మకంతో ఆచరించండి. ఆ లక్ష్మీ నారాయణుల కృపతో మీ సకల కష్టాలు తొలగిపోయి అదృష్టం సిద్ధిస్తుంది. రేపు కార్తీక మంగళవారం, చాలా మంచి రోజు. లక్ష్మీదేవికి మరియు గౌరీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు గుమ్మానికి రెండు వైపులా కూడా ఈ పువ్వును పెడితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఎంతో పవిత్రమైన కార్తీక మంగళవారం రోజు గుమ్మం దగ్గర ఏ పువ్వులను పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు అమ్మవారిని భక్తిగా పూజిస్తే ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి. చాలామంది ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంది, కుటుంబ సమస్యలు ఎక్కువయ్యాయి, మనశ్శాంతి కరువవుతుంది అనుకునేవారు మంగళవారం నాడు గుమ్మం పక్కన వీటిని పెడితే దరిద్రదేవత పోయి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. మన పెద్దలు గుమ్మాన్ని చాలా పవిత్రంగా చూసుకునేవారు. గుమ్మాన్ని కాలితో తొక్కేవారు కాదు. మన సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. కార్తీక మంగళవారం రోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఒక రాగి చెంబును తీసుకొని దాని నిండుగా నీరు పోసి అందులోనే 5 రూపాయి బిళ్ళలు వేసి కర్పూరం పొడి వేసి ఆ చెంబును గుమ్మం లోపలి వైపు పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మంగళవారం రోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో గుమ్మం పక్కన ఖచ్చితంగా దీపం పెట్టాలి. ఇలా ఎవరైతే దీపం పెడతారో వారి ఇంట్లో దరిద్ర దేవత అస్సలు నిలవదు. లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇవేం చేసినా చేయకపోయినా సరే కార్తీక మంగళవారం రోజు ఉదయం సూర్యోదయ సమయంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఇంటి గుమ్మం పక్కన ఎర్రటి రంగులో ఉండే పువ్వులు అంటే ఎర్ర మందార పువ్వులు లేదా ఎర్రటి చామంతి పువ్వులు లేదా ఎర్రటి గులాబీ పువ్వులు లేదా ఎర్రటి కలువ పువ్వులు ఇలా మీకు ఏ రంగులో ఉండే ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వులను గుమ్మానికి 2 వైపులా పెట్టి ఉంచండి చాలు. లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. ఖచ్చితంగా మీ ఇంట్లోని దరిద్ర బాధలు తొలగిపోతాయి. దరిద్ర దేవత మీ ఇంటి నుండి పారిపోతుంది. వద్దన్నా డబ్బే డబ్బు. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కనుక కార్తీక మంగళవారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా గుమ్మానికి 2 వైపులా కూడా 2 ఎర్రటి పువ్వులను పెట్టండి. కుదిరితే లక్ష్మీదేవికి పూజలు చేయండి. అలాగే ఈరోజు ఆడవారు స్నానం చేసే ముందు చిటికెడు పసుపును ముఖానికి రాసుకోండి. మంగళసూత్రానికి కూడా చిటికెడు పసుపు రాసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయి. కార్తీక మంగళవారాలలో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. దరిద్ర దేవత బయటకు వెళ్తుంది. కనుక కార్తీక మాసంలో వచ్చే విశేషమైన మంగళవారాలలో ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న పనులను చేసి దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి.
చాలా కాలం రాక్షసులను ఆశ్రయించి ఉన్న లక్ష్మీదేవి ఒకసారి వాళ్లను విడిచి దేవతల వద్దకు వెళ్ళిపోయింది. ఇంద్రుడు ఆశ్చర్యపోయి, వస్తున్నది సాక్షాత్తు లక్ష్మీదేవి గనుక ఇన్నాళ్ళు మా ప్రత్యర్థులైన దైత్యుల దగ్గరే ఉన్నావు కదా, ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చావమ్మా అంటూ సాదరంగా స్వాగతం పలికాడు. లక్ష్మీదేవి విషాదవదనంతో, ఏం చెప్పమంటావు దేవేంద్ర, వాళ్ళు మరి ధర్మ మార్గాన్ని విడిచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. శాస్త్ర విరుద్ధ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. గుణహీనులైపోయారు అంది. మరి పెద్దలు బుద్ధులు చెప్పటం లేదా అన్నాడు ఇంద్రుడు. అప్పుడు ఆ హరిప్రియ, ఎక్కడ నాయనా, పెద్దలు పూజ్యులు నోరు విప్పితే నవ్వుతున్నారు, గౌరవం లేకుండా హేళన చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను లెక్క చెయ్యక పిల్లలు పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. రాత్రి పగళ్లకు తేడా లేదు. భగవంతుడికి నైవేద్యం లేదు. అన్నార్తులకు భిక్ష లేదు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచుతూ ఉన్నారు. ధర్మ విరుద్ధంగా నడిచే వాళ్ళనే గౌరవించి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అందుకే దానవుల దగ్గర ఉండలేక దేవలోకంలో నివసించాలని వస్తూ ఉన్నాను. నా అష్టసకులైనటువంటి జయ, ఆశ, శ్రద్ధ, ధైర్యము, స్థిరత్వము, శాంతి, విజితి, విజయము, వినయ, క్షమ కూడా నా వెంట వచ్చారు అంది. అప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, మరి మీరు శాశ్వతంగా దేవలోకంలోనే ఉండాలి అంటే మేం ఏం చెయ్యాలి తల్లి అని. అప్పుడు లక్ష్మీదేవి తాను చెప్పే 5 నియమాలను పాటిస్తే శాశ్వతంగా స్వర్గంలో ఉంటానని షరతులు విధించింది. ఇదే నియమాలు భూలోకవాసులకు వర్తిస్తుంది అని చెప్పింది. వీటిని ఉల్లంఘిస్తే లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆ నియమాలు ఏమిటో చూద్దాం. ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించిన కామంతో ఉండే వ్యక్తులు ఉన్న ప్రదేశంలో నేను ఉండను. ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైనా అహంకారము, అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతన లక్ష్మి చేరను అని చెప్పింది. అత్యాశాపరులైన వారి దగ్గరకు, హింసను ప్రేరేపించే వారిని, హింసాత్మక ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండనని ఇంద్రుడికి చెప్పింది. మహిళలను అవమానించటము, వారిని కించపరచటం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మి ఆశీస్సులు సదా ఉంటాయి. అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉంటే ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఈ నియమాలన్నీ లక్ష్మీదేవి ఇంద్రుడితో చెప్పింది అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు. ఈ నియమాలు మనం కూడా పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.